బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి స్వల్ప ఊరట లభించింది. పేర్ని నాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం వరకు పేర్ని నాని పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి స్వల్ప ఊరట లభించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం వరకు కూడా నానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు. సంధ్య, మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో తప్ప ఊరట లభించిందని చెప్పాలి. పేర్ని నానికి సంబంధించి రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు తాజాగా ఈరోజు ఉదయం A6గా జాయిన్ చేయడం జరిగింది. A6గా అతని మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు సంబంధించి నాకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ అయితే లంచ్ మోషన్ దాఖలు చేయడం జరిగింది. విచారించిన న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశాడు. ఈ కేసు సంబంధించి సోమవారం వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ బియ్యం మాయం కేసు సంబంధించి అనేక మలుపులు తిరుగుతూ చివరికి పేర్ని నాని మీదకి రావడం జరిగింది. నిన్న ఎవరైతే ఉన్నారో ఈ గోడౌన్ మేనేజరు, అదేవిధంగా సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజరు మరో ఇద్దరిని పోలీసులు తనదైన శైలిలో విచారించిన తర్వాత పేర్ని నాని పాత్ర ఉందని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పేర్ని నానిని ఈ బియ్యం మాయం కేసు సంబంధించి A6గా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వెంటనే పేర్ని నాని కూడా హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో అయితే పేర్ని నానికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పేర్ని నాని తరపు వాదనలు అయితే వినిపించాడు. అయితే మంత్రిగా ఉన్న సమయంలో పేర్ని నాని సలహాలు సూచనలతోనే ఈ రేషన్ బియ్యం మాయమయ్యాయని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పీపీ అయితే వాదించడం జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు సంబంధించి సోమవారానికి వాయిదా వేస్తూ అదేవిధంగా ఈ కేసులో సోమవారం వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పడంతో పాటు పోలీసులను ఈ కేసు సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన తీర్పుతో పేర్ని నానికి స్వల్ప ఊరటగానే భావించవచ్చా? అంటే ఆయన సైడ్ నుంచి ఇలాంటి ఈ కేసుకు సంబంధించి ఆయన ఇలాంటి తీర్పులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఈ కేసు సంబంధించి పేర్ని నానికి ఎప్పుడైతే A6గా జాయిన్ చేశారో అప్పటి నుంచి పోలీసులు పేర్ని నాని కోసం ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. గత రాత్రి వరకు మచిలీపట్నంలో ఉన్న పేర్ని నాని ఈ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయని చెప్పేసి తెలిసింది. ఈ నేపథ్యంలోనే వెంటనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం అదేవిధంగా ఈ రోజే దానికి సంబంధించి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు సోమవారానికి వాయిదా వేయడంతో పేర్ని నానికి స్వల్ప ఊరట లభించిందని చెప్పాలి మనకి సంధ్య. రైట్ తిరుమలరావు.